హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడవుతుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి వాహనదారులు కావచ్చు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక నరకం చూస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఎఫెక్ట్ ఇక్కడ చూసాం. దీంతో ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ఇటు ట్రాఫిక్ సిబ్బంది వచ్చి రోడ్ల మీద ట్రాఫిక్ క్లియర్ చేయడం కాదు, ఉన్నటువంటి నీళ్ళని, వాటర్ లాగింగ్ పాయింట్స్లో ఉన్నటువంటి నీళ్ళను కూడా వాళ్ళు దాదాపు 5-6 ఫీట్ల లోపలికి తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతంలో బయోడైవర్సిటీ ప్రాంతంలో అసలు ఎందుకు ఇది జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్వయంగా ఫీల్డ్లోకి వచ్చారు. సార్, ఏంటి అసలు ఈ సైబరాబాద్ ప్రాంతంలో వర్షం పడితే బయటికి వెళ్ళాలంటే నరకంగా అనిపిస్తుంది? ఇప్పుడు మీకు బయోడైవర్సిటీ జంక్షన్ అనేది ఒక సీరియస్ వాటర్ లాగింగ్ పాయింట్. మనకి బయోడైవర్సిటీ జంక్షను ప్లస్ ఇక్కడ మన పిస్తా హౌస్ కూడా ఉంది. ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి వాటర్ అంతా కూడా ఇక్కడికే వస్తుంది. అంటే మనం బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి కాజాగూడ లేక్ చెరువు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నాం మనం. సో ఈ చెరువు దగ్గర మీరు చూస్తే కనుక వర్షం పడ్డ ఏదైతే కనుక బయోడైవర్సిటీ దగ్గరికి మొత్తం పైనంతా ఐకియా ఆ ప్రాంతం అంతా మొత్తం ఈ గుట్టల ప్రాంతం, అక్కడి నుంచి పడ్డ వాటర్ అంతా ఇటే రావాలి. స్లోప్ ఇటువైపే ఉంది కాబట్టి అంతా ఇక్కడికే వస్తున్నది. వచ్చిన వాటరు చెరువులోకి రావడానికి ఈ ఇన్లెట్స్ ఈ నాలాసు కొన్ని ఏమవుతుందంటే ఆ సిల్ట్ ఇంకా ఉండటం ఒకటి, ప్లస్ మెయిన్గా ఇక్కడ ఐఎన్డి స్ట్రక్చర్ అంటే దాన్ని ఎప్పుడైతే కనుక సమ్మర్ సీజన్స్లో వాటర్లో వచ్చేటటువంటి సీవేజ్ని తీసుకెళ్ళడానికి ఐఎన్డి స్ట్రక్చర్ అని పెట్టి దాని ద్వారా ఎస్టీపీలోకి తీసుకెళ్తారనమాట. అది వర్షాకాలం వచ్చినప్పుడు మనం ఆ ఐఎన్డి స్ట్రక్చర్ వల్ల బ్లాక్ అవుతుందన్నమాట. సో అందుకోసం నిన్న ఇక్కడ ఓపెన్ చేయడంతో కొంత ఈజ్ అవుట్ అయింది. సో ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు మనము సొల్యూషన్ కింద ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చారు, ట్రాఫిక్ ఆఫీసర్స్ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నాము. సో దీనికి మనము వర్షాకాలంలో గేట్ లాంటిది ఇక్కడ పెడితే కనుక ఫ్లడ్ గేట్ లాంటిది ఇది ట్రాఫిక్ వాళ్ళకి హైడ్రా వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కంట్రోల్ చేసేటట్టు వాళ్ళ కంట్రోల్ ఉంటే కనుక ఇమీడియట్గా అక్కడ వర్షం పడ్డ వెంటనే ఈ గేట్లు పైకి ఎత్తేస్తే ఆటోమేటిక్గా ఈ వాటర్ అంతా వచ్చేస్తుంది. అంటే అక్కడ నీళ్లు నిలవటానికి ప్రధానంగా అంటే మనకి బయోడైవర్సిటీ జంక్షన్లో కానీ ఈ గచ్చిబౌలి ప్రాంతం నీళ్ళు నిలవటానికి వాటర్ ఇన్లెట్ అనేది సక్రమంగా వెళ్ళట్లేదు చెరువులోకి. సో దాన్ని ఇప్పుడు ఈజౌట్ చేసి అది చేస్తున్నాము. అది ఇమీడియట్గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కంప్లీట్ చేసి ఇట్లా చాలా చోట్ల కూడా ఇప్పుడు మనకు ఉన్న వాటర్ లాగింగ్ అన్నింటిని కూడా ఇప్పుడు విజిట్ చేస్తున్నాం, టచ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ప్రాబ్లం అయిందో దాన్ని చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ రావడం దగ్గర కూడా కొంత మనకి అక్కడ ఉన్నటువంటి బాక్స్ డ్రైన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం దించి దాని డిశ్చార్జ్ కెపాసిటీ తగ్గింది. దాన్ని కూడా రిస్టోర్ చేసి దాన్ని ఒక ర్యాంప్ ఇచ్చేటట్టు కూడా ప్లాన్ చేయాలి. అది కూడా చేస్తాం. ఈ పనులన్నీ కూడా ఎండాకాలంలో అంటే వర్షాకాలం రాకముందుకే, వర్షం పడకముందుకే చేయాలి అధికారులు, కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా సిల్ట్ తీయడంలో మీరు చూసారు, చాలా చోట్ల సిల్ట్ ఆగిపోయింది. అది తీయకపోవడం వల్లనే వర్షం పడ్డ తర్వాత ఎఫెక్ట్ అయిన తర్వాత రోడ్ల మీదకి వస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం అనేది చాలామంది చెప్తున్నారు, సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతుంది. ఒకటండి, ప్రతి రెయిన్కి మనకు కొత్త వస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైంకి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఈ ర్యాంప్ అనేది రాలేదు, ఈసారి ఇది వచ్చింది. సో ఎవ్రీ టైం ఎవ్రీ మాన్సూన్కి కొత్త అడిషనల్ ఫీచర్స్ రావటము, అక్కడ అడిషనల్ కన్స్ట్రక్షన్ రావడంతో అక్కడ ప్రాబ్లము గతంలో ఉన్నదానికి ఇప్పుడు భిన్నంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ ర్యాంపు ఏదైతే రావటం వల్ల బాక్స్ డ్రైన్ తగ్గడంతో ఆ వాటర్ అంతా కూడా బాక్స్ డ్రైన్లోకి వచ్చిన వాటర్ మళ్ళీ బయటికే వచ్చేస్తుంది. ఆ ర్యాంపు దగ్గర మనం చూసాం. అందుకోసం ఆ ర్యాంపుని తీసేసి మనం అక్కడ కొంత దాన్ని కరెక్ట్ చేస్తే కనుక వస్తుంది. అంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు 2 రోజుల్లో మేము రెక్టిఫై చేస్తాము. 2-3 రోజుల్లో మొత్తం ఒక 1 వీక్లో మొత్తం ఈ సివిల్ వర్క్ కూడా అంతా అయిపోగొడతాం. ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లం రాకూడదు. ఇక్కడ అంటే ప్రాబ్లం రాకూడదు అంటే కూడా మళ్ళీ మీరు దానికి విత్ రైడర్ ఏముంటుంది, వర్షం సపోజ్ 10 సెంటీమీటర్స్ పడ్డదనుకోండి, వెళ్ళేటటువంటి వాటరు న్యాచురల్గా ఏది నాలాస్ అన్నీ కూడా ఒక 2 సెంటీమీటర్సో 3 సెంటీమీటర్సో పడడానికి తీసుకెళ్ళగలదు. ఒకేసారి ఇక్కడ 6 సెంటీమీటర్స్ అది పడ్డదనుకోండి, కొంత టైం పడుతుంది. సో మనం అది చూసుకోవాలి. సోషల్ మీడియాలో కామెంట్స్ అనే దానికి నేను ఐ డోంట్ వాంట్ మేక్ ఏ కామెంట్, బట్ జనరల్గా ఏంటంటే క్లైమాటిక్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతున్నాయి. ఈ ఇన్లెట్ నాలాస్ని రిస్టోర్ చేయాలి, వైడెన్ చేయాలి. సిల్ట్ తీయటం ఒక్కటే కాదు, డీసిల్టింగ్ అనేది ఒక డెఫినెట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాంతోపాటు ఇక్కడ మనం చూసాం ఐఎన్డి స్ట్రక్చర్ దగ్గర దాని పక్కన బ్రేక్ చేసాం. ప్లస్ అట్లానే ఎలక్షన్ కమిషన్ దగ్గర వచ్చినటువంటి ర్యాంప్ ఏదైతే ఉందో దాన్ని మనం రీఎస్టాబ్లిష్ చేయాలి. అది రిస్టోర్ చేస్తే కనుక ఇదంతా మళ్ళీ సేమ్ అవుతుంది అన్నమాట. సార్, మీరు గతం నుంచి కూడా హైదరాబాద్ అనుబంధం ఉన్న వాళ్ళు, మీరు చూస్తున్నారు ఈ సైబరాబాద్ ఏరియా అంతా కూడా మీకు తెలుసు. ఇదే చెప్పినటువంటి 6-7 సెంటీమీటర్ల వర్షం గతంలో కూడా పడింది. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎందుకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది? మీరు ఇక్కడ వచ్చేటటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను అనేది అదే, ప్రతి ఇయర్ అడిషనల్ స్ట్రక్చర్స్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్కి ఈ స్ట్రక్చర్ లేదు, అక్కడ కమిషన్ ముందు ఉన్న ర్యాంపు. సో మీకు కొత్త స్ట్రక్చర్స్, కొత్త కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ టోపోగ్రఫీ మారుస్తున్నారు. మార్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మీకు కొన్ని వాళ్ళు యాడ్ చేసిన సర్ఫేస్ స్ట్రక్చర్స్ తోటి మారిపోతుంది అనమాట. అక్కడ వాటర్ ఫ్లో అయ్యే ఆ స్వరూపమే మారిపోతుంది అనమాట. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. దాంతోపాటు మనకి ఏంటంటే ఈ వర్షాలు కూడా ఇప్పుడు మనకు చూసిన దాంతో
ఎప్పుడు కూడా మనకి జనరల్గా ఏంటంటే ఇంతకుముందు కూడా ఈ బయోడైవర్సిటీ అనేది ఇప్పుడు కాదు, 10 ఏళ్ల నుంచి దిస్ ఇస్ వాటర్ లాగింగ్ పాయింట్. వర్షం ఉధృతంగా నిన్న పడ్డది, మనం దాదాపు చూసాం 5 సెంటీమీటర్లు, దాదాపు కొన్ని చోట్ల 13 సెంటీమీటర్లు పడ్డటువంటిది ఉంది మల్కాజ్గిరి ప్రాంతంలో. ఇక్కడ 5, 4 ఇట్లా రకరకాల సెంటీమీటర్స్ ఇది పడ్డది. అండ్ పర్కలేషన్ అసలు లేదు. ఇవన్నీ జనరల్ సమస్యలు. దీనికి సొల్యూషన్ ఈజ్ ఓన్లీ మనకి ఇప్పుడు ఏంటంటే అర్బన్ ఫ్లడింగ్ అనేది దిస్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ. నాలాస్ను వైడెన్ చేసుకుందాం, డీసిల్ట్ చేయాలి. ఈవెన్ చెరువుల్లో కూడా వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మేము ఇప్పుడు ఫ్లడ్ గేట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా చేసి డెఫినెట్గా మనం మిటిగేషన్ అంటే మేము చేయగలిగేది మొత్తం ఫ్లడ్డింగే లేకుండా చేస్తామని అది ఇంపాసిబుల్. నేచర్ తోటి మనం అలా చెప్పలేము. బట్ మిటిగేషన్ తగ్గించడానికి ప్రాబ్లమ్ని ఇంతకుముందు 2 గంటలు పోయేటటువంటి వాటర్ ఇప్పుడు గంటలో పోయేటట్టు చేయగలుగుతాం, అరగంటలో పోయేటట్టు చేయగలుగుతాం. చివరిగా చెప్పండి, నగర ప్రజలకు మీరు ఎట్లాంటి సజెషన్ చేస్తారు? ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరుగుతుంది. నిన్న చూసాం 3 కిలోమీటర్ల మేర 3-4 గంటలు ఆగారు. మీరు ఎంప్లాయీస్ కావచ్చు, మిగతా ఈ ప్రాంత ప్రజలకు ఏం సూచిస్తారు మీరు? ఒకటండి, వర్షం పడ్డప్పుడు మనం కూడా ఒక డ్రిల్ లాగా చేయాలి. ఇమ్మీడియట్గా వర్షం పడుతున్నప్పుడు ఆ వాటర్ రిసీడ్ అవ్వడానికి ఇట్ టేక్స్ 1-2 అవర్స్ ఖచ్చితంగా వాటర్ అంతా ఫ్లో అయ్యి వెళ్ళటానికి. ఆ టైంలోనే మన అందరం కూడా వెళ్ళి పర్వాలేదు ఇటు పోదాం అటు పోదాం అని చెప్పి అనుకుంటే మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట ఇది ట్రాఫిక్ కంజెషన్కి. ఆ టైంలో మనం కొంత డిలే చేసుకోవటం. ఈరోజు సపోజ్ సాయంత్రం ఎగ్జాక్ట్గా ఏమవుతుందంటే 5ంటికి నిన్న పడ్డది, 4:45 5ంటికి పడ్డది. కరెక్ట్ టైము 6-6:30 దాకా పడ్డది, ఉధృతంగా పడ్డది. ఏదైతే జరగకూడదు అన్నీ జరిగాయి అనమాట నిన్న. సో మనకి అన్నీ జరిగినాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రాబ్లం అవుతుంది. చెట్లు పడ్డాయి, చాలా చోట్ల చెట్లు పడ్డాయి. ఆ చెట్లు పడటం కూడా మనకి ఏమైంది, రోడ్డు బ్లాక్ చేసేసారు, మొత్తం జామ్ అవ్వటం. నిన్న ట్యూస్డే అవ్వటం, సో ఐటీ వాళ్ళు కూడా ఎక్కువ మంది వాళ్ళు వస్తారు, ఐటీ క్రౌడ్ కూడా అంతా. సో ట్యూస్డే అవ్వటం, సో అన్నీ కలిపి మనకి ఒకదానికొకటి యాడ్ అవటంతో అది అగ్రవేట్ అయిందన్నమాట ఇష్యూ. బట్ డెఫినెట్లీ ఎస్, మనం ఈ సమస్య ఇది వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోవటమే. సో చేస్తూ ఇక్కడ తర్వాత మళ్ళీ మనం ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకుంటుండాలి. సో కామెంట్ చేయడం ఈజీ, ఇది మీరు ఇలా లేదు అలా లేదు అని చెప్పటం. బట్ ఇక్కడ చూడండి, ఇది అందరు చేసిన ప్రాబ్లం ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్నాం అన్నమాట. అందరూ మొత్తం ఎవడుగాడు ఇంకుడు గుంటలు పెట్టడం చూడండి, అందరు ఇళ్లలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేదు అసలు. బట్ ఉన్నట్టు మనం పెడతాం, అది సరిగ్గా మెయింటైన్ చేసుకోం. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఇంకుడు గుంతలు పెట్టుకుంటే కూడా అది కూడా ఒక మంచి ఇదవుతుంది. బట్ ఇది డెఫినెట్గా ఈ సిల్ట్ తీయాల్సింది మొన్నటిదా కార్పొరేషన్ తీశారు. సో ఇప్పుడు మా స్కోప్లో లేదు. అందరూ హైడ్రా సిల్ట్ వర్క్స్ అనేది అంటారు, హైడ్రా చేయదు డీసిల్టింగ్. బట్ అయినా అదనంగా చేస్తున్నాం, ఎందుకంటే ఇది మా పని కాదని మేము అట్లా వదిలేయట్లేదు. మేము అది డీసిల్టింగ్ మా స్కోప్లో లేదు. మా ఓన్లీ క్యాచ్ పిట్స్ అంటే ఆ మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, ఆ నీళ్ళు వెళ్ళేది, దాని వరకే మా మెయింటెనెన్స్. బట్ ఇది కూడా చేస్తాం. మీరు చెప్పిందంటే అధికారుల మధ్య ముఖ్యంగా డిపార్ట్మెంట్ మధ్యలో సమన్వయ లోపం చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది మా డిపార్ట్మెంట్ కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ వదిలేయడం వల్ల ఇట్లాంటిది అనేది కూడా వినిపిస్తుంది. దీనికి మీరేం చెప్తారు? అలా ఏం లేదండి. ఇది ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. క్రైసిస్ టైంలో డెఫినెట్గా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ని అధిగమించడానికి ఇన్ని మీటింగ్స్ పెట్టుకొని 1-to-1 అది లేటరల్ కమ్యూనికేషన్ కూడా ఒకరికొకరు మాట్లాడుకోవటం, ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. ఒక చిన్నపాటి డిజాస్టర్, ఇది లో స్కేల్ డిజాస్టర్, ఇది అంటే అర్బన్ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడు కొంత ఉంటుంది. అంతా మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్ ప్రెసిషన్ తోటి జరుగుతుందని నేను అన్నాను. బట్ అవన్నీ ఇంకా స్ట్రీమ్లైన్ చేయడానికే ఈ మీటింగ్స్ పెట్టుకునేది. అంటే కమ్యూనికేషన్ ఒకళ్ళు గ్యాప్ లేకుండా, ట్రాఫిక్ బాటిల్ నెక్స్ని తీసుకొని మనం అక్కడ ముందు ఇప్పుడు చేస్తున్నాం. ఇక్కడ ఎందుకు వచ్చాము, ట్రాఫిక్ బాటిల్ నెక్ ఇది అనేది ఐడెంటిఫైడ్, అర్బన్ ఫ్లడ్డింగ్ ఇది ఏరియా, దీన్ని ఇప్పుడు ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. ఇట్లా నిన్న ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్స్ అయినాయి ఆ ప్లేసెస్ అన్నిటిని కూడా తీసుకొని క్లీన్ చేస్తాం. అంటే మెయింటెనెన్స్ చేయాలి. ఈ డీసిల్టింగ్ చేయడంతో మళ్ళీ క్లీన్ అవుతుంది. దాంతోపాటు మనం అక్కడ ప్రాబ్లం నిన్న ఎందుకు వచ్చింది అనేది మనం ఇప్పుడు లోతుగా పోయి దాంట్లో మనం అనాలిసిస్ చేస్తే కనుక దానికి ప్రతిదానికి మనకు సొల్యూషన్ దొరుకుతుంది. దాన్ని మనం ఇప్పుడు నిన్న పడ్డదానికి వదిలేయట్లేదు, మేము ఊరినే పైపోయినది క్లీన్ చేసి దాని రూట్స్లోకి వెళ్తున్నాము. రూట్స్లోకి వెళ్ళి అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. రైట్, అది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి అంటే ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నటువంటి నిర్మాణాల వల్ల ఈ ఎఫెక్ట్ ఏర్పడింది. ఖచ్చితంగా దీన్ని అధికారులందరం కూర్చొని సమన్వయం చేసుకొని క్లియర్ చేస్తామని చెప్పారు. కెమెరా పర్సన్ రాజ్కుమార్తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.